సార్ ఆ సీన్స్ కథకి ఎంత అవసరం అండ్ సెన్సార్ నుంచి ఏమైనా అబ్జెక్షన్స్ వచ్చినాయా? ఏం రాలేదండి సార్ ఏం రాలేదు సార్ రాజుగారు అంటే ఒకప్పుడు షోమ్యాన్, బాలీవుడ్లో సుభాష్ గాయ్ ఒక షోమ్యాన్, సౌత్లో రాజుగారు. సో మీరు ఇప్పుడున్న పరిస్థితుల్లో తక్కువ బడ్జెట్తో చిన్న సినిమాలు చేయడం, చిన్న యాక్టర్లతో పనిచేయడం, కథలు దొరకకుండా స్టార్ హీరోలు మీకు డేట్స్ ఇవ్వకపోవడమా, ఎందుకు రిస్క్ అనుకొని చేయలేకపోవడమా? ఇది ఫస్ట్ నేను ఒప్పుకోనండి, చిన్న సినిమా అంటే ఒప్పుకోనేది. మీరు ఆల్రెడీ చూసిన టీజర్ ట్రైలర్ బట్టి డూ యూ థింక్ ఇట్స్ ఏ స్మాల్ ఫిలిం? ఇట్ ఈస్ కాస్టెడ్ అస్ స్టార్ వాల్యూని బట్టి చూస్తే స్టార్ వాల్యూ అనేది అన్నిటికీ వర్కౌట్. ఎంతమంది ఉన్నారు యాక్టర్స్, అందరికీ చేసేమంటే ఎట్లా చేస్తారు వాళ్ళు? మనం వీ హ్యావ్ టు ఫైండ్ ఎ వే దట్ హౌ డు వీ గెట్ వన్ స్టోరీ అండ్ డూ ఇట్ తీసుకెళ్ళాలి ప్రజల్లోకి అనేది ఉండాలి తప్ప మనము సంవత్సరం 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు 10 సంవత్సరాలు అక్కడే కూర్చుని ఒక పెద్ద స్టార్తో చేసే అలవాటు అయితే ముందు నుంచి నాకు లేదు. సార్ స్టోరీ దొరికితే స్టోరీని పట్టుకుని వెళ్ళాను తప్ప ముందు నుంచి. సార్ మీరు అడిగితే సార్ వాళ్ళందరూ ఆల్రెడీ స్టార్స్ అయిపోయారు సార్, ఈ మూవీతో మేము అవ్వాలని కోరుకోండి సార్. రాజు గారు ఇప్పుడు ఎప్పుడు మీరు స్టార్స్ తోటి చేయండి ఎట్లా? అలా కాదు కదా. నేను ముందు నుంచి ఒకసారి నా గ్రాఫ్ చూడండి మీరు. అవును సార్, అదే నేను ఒకళ్ళు పెద్ద స్టార్గా ఉండగా నేను సినిమా తీసానా? మీరు ఆ మాట అడగకూడదు కదా నన్ను. He's a star maker. Star So maker, yeah. Yes, sir. We will be stars soon.